జానీ మాస్టర్కి బెయిల్ వచ్చింది. కానీ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే కేవలం 4 రోజులు మాత్రమే బెయిల్ వచ్చింది. మళ్ళీ ఆయన 10వ తేదీ 10 గంటలకి కోర్టు ఎదుట హాజరు కావాలి. ప్రస్తుతం 2 లక్షల పూచీకత్తుతో ఆయన ప్రత్యేకంగా అయితే జానీ మాస్టర్ని బెయిల్పై విడుదల చేశారు. సో అంతేకాకుండా ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే మరి ప్రస్తుతం రఫ్ బుక్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. దాని ప్రకారం అయితే చేయాలి కాబట్టి దాని ప్రకారమే చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాసి చూపిమన్నారు. రాయడానికి ఇప్పుడు కాస్తంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఒక విషయంలో అయితే ఎంతో ఆనందంగా అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి ఆనందమైనటువంటి క్షణాన ఎంతో సందడిగా అయితే సాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఈ లెక్కన ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుతుంటే జానీ మాస్టర్కి అయితే ఇప్పుడు బెయిల్ వచ్చేస్తుంది. సో బెయిల్ వచ్చిన జానీ మాస్టర్ బయటకు వచ్చి కేసుని ప్రభావితం చేస్తారు, అది ఇది అంటారు. అసలు ఆయనకి బెయిల్ వచ్చిందని కారణం నేషనల్ అవార్డ్. సో బుట్టబొమ్మ అలాగే ఇంకా మరి తిరుచిట్రాంబలం అంటూ ధనుష్ పాటలకి ఆయనకి మంచి అవార్డు వచ్చిన నేపథ్యంలో మరి దాన్ని రిసీవ్ చేసుకోవడానికే వెళ్తున్నారట. సో దానికోసం మా సినిమాకి యాక్ట్ చేసిన వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం ఎంతనో సంచలనంగా మారుతోంది. సో జానీ మాస్టర్ మళ్ళీ ఈ 4 రోజుల తర్వాత 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెళ్లి ఆయన తన అవార్డుని తీసుకోవచ్చు. 10వ తేదీ ఉదయం 10 గంటలకల్లా మళ్ళీ కోర్టు ఎదుట హాజరవ్వాలి అని చెప్పారట.